వదినా వదినా పని మీద ఉన్నా వెళ్ళిరా. వదినా నేను వసంతాను. ఓ నువ్వా, నేను ఎవరు అడుక్కోవడానికి వచ్చింది అనుకున్నాను. బాగున్నావా వదినా? బాగానే ఉన్నాంలే అమ్మా. ఏంటి ఇలా దిగబడ్డావు? నేను నిన్ను చూడాలనిపించింది వదినా, అందుకే వచ్చాను. సరేలే రా. తిన్నావా వదినా? తిన్నానులే అమ్మా, నువ్వు వస్తావని తెలియక మిగిలింది కుక్కకు పెట్టేశాను. పర్వాలేదులే వదినా, ఇంట్లో తినేసే వచ్చాను. ఇదేంటి ఈ ఇంటి మహారాణిలా కూర్చొని టీవీ చూస్తుంది? దీనికి ఇలా కాదు, పని మనిషిలా వాడుకోవాలి. అమ్మా వసంత. ఏంటి వదినా? నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా, ఆ గిన్నెలు కడిగాయి. మొన్న మనం మాల్కి వెళ్ళాం కదా, అక్కడ ఒక శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీక్ మాల్కి వెళ్ళినప్పుడు ఆ శారీ కొనుక్కుందాం, సరేనా? వదినా వదినా ఆగవే, మళ్ళీ కాల్ చేస్తాను. ఏం కావాలి? అన్ని పనులు చేసేసాను వదినా, ఆకలిగా ఉంది. ఉండు పెడతా, తప్పదా? ఏ వసంత లేవు. ఏంటి వదినా అంత టెన్షన్ పడుతున్నావు? లేవవే. ఏంటి వదినా ఎలా చేస్తున్నావేంటి? చేయాల్సినంత చేసి నాటకాలు ఆడుతున్నావా? నిన్ను మర్యాద నా నెక్లెస్ ఇస్తావా, లేదా ఇంకా 2 తగిలేమంటావా? ఏంటి వదినా? ఏంటి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? నీ బండారం ఇప్పుడే బయట పెడతా. నేను తీయలేదు వదినా. అసలు నువ్వు మనిషివేనా? ఇంకొక క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండద్దు. నడవ్వే. ఇంకెంతసేపు? నన్ను నమ్ము వదినా, ఆ నెక్లెస్ నేను తీయలేదు వదినా. ఒక్కసారి అన్నయ్య చెప్పి వెళ్తాను వదినా. ఏంటి నంగనాచి నాటకాలు ఆడుతున్నావు? అన్నయ్య నా గురించి అడిగితే ఇదంతా చెప్పకు వదినా, నేనే వెళ్ళిపోయానని చెప్పు. వెళ్తాను వదినా. ఆ వసంతాన్ని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇంట్లో టెస్ట్ వేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. దొంగతనం నింత మోపి దాని ఇంట్లోంచి తరిమేయాలి. వసంత, యువర్ గేమ్ ఓవర్.